సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం దగ్గర కలుసుకున్నారనమాట. మరి శ్రీరామచంద్ర ప్రభు ఆలయం సౌందర్యం గురించి అద్భుతంగా దాన్ని చూడటానికి వచ్చి, అలాగే ఆ మిథిలా నగరము వృక్షాలు, కొండలపైన వస్తున్న ఆ అందాలు అన్నీ చూసి చాలా ఆనందభరితుడయ్యి, మరి అది ఆయన ఇంద్రియాలకు ఒక దేవగణములా వినిపించేదంట ఆ ప్లేస్ అంతా కూడా. మరి మాత చాలా చక్కగా సుందరమైన దుస్తులు ధరించి, చాలా అందంగా, ఆనందంగా చక్కగా పువ్వులు, పళ్ళు పట్టుకొని పార్వతీమాత విగ్రహం ముందు నిలబడి హారతిస్తుందట. మరి వాళ్ళు కూడా అక్కడ రామలక్ష్మణులిద్దరూ కూడా వచ్చి ఆవిడ వెనకాతలే నించొని ఇదంతా గమనిస్తున్నారనమాట. దూరంగా నిలబడి. పరిచారికులు కూడా అయోధ్య రాకుమారుడు అక్కడ ఉండడము, శ్రీరామచంద్ర ప్రభు ఉండడం వాళ్ళందరూ కూడా గమనించారనమాట. కొన్ని నిమిషాల పాటు ఇద్దరు కూడా అక్కడ ఉనికిని సీతామాత కూడా గమనించి ఒకరినొకరు బిగుసుకుపోయి అలా చూసుకుంటూ ఉన్నారట. అప్పుడు అంతలోనే తేరుకొని లక్ష్మణ స్వామి అని చెప్పారట. మరి ఆ మౌనాన్ని వదిలి లక్ష్మణుడు ఏం చెప్పారంటే, మరి అతను నా అన్నగారు అని పరిచయం చేసి, ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ, అప్పటికి అయోధ్య రాకుమారునికి సీతామాతకు మధ్య మౌనమే ఉందన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదనమాట. శ్రీరాముడు అయితే నువ్వు రాకుమారి సీతవు, నిన్ను పొలంలో చూశాను. నువ్వు మట్టి తీసుకొని నీ బొగ్గలకు ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లను హత్తుకున్నట్లుగా రాసుకోవటమో నేను దూరం నుంచి చూశాను అని రామచంద్ర ప్రభు చెప్తే, సీతమ్మ అవును నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించటం బోధిస్తాము. ఆమె మా శక్తికి మూలము అని చెప్పిందట. మరి నాకు ఈ పద్ధతులు నేర్చుకోవటం చాలా ఇష్టము. దానివల్ల నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు, మొత్తల కోసల సామ్రాజ్యానికి కూడా అందించగలుగుతాను. ఇంతలో గుడి వెనుక నుంచి ఒక స్వరం వచ్చిందనమాట. మా జ్ఞానాన్ని మీతో పంచుకోవడము మాకు ఆనందదాయకంగా ఉంది. ఆ వెనుక మహారాజు ముందుకు వస్తూ, దశరథ మహారాజు పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించటానికి నాకెంతో ఆనందంగా ఉంది అని పలికి చక్కగా వాళ్ళని గౌరవంగా పలకరించిన తర్వాత, రామా నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది అని రాజుగారు కూడా చెప్పారట. మరి ఆ రోజు రాత్రి రోహణ, ఉష, సోమాలతో పాటు సాయంత్రం భోజనం వడ్డిస్తుందట మీనాక్షి. సునైన మాత చూసి నవ్వుతూ ఆపింది. వీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణములో అక్కడే ఉండే అదృష్టము నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేమీ చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత మహారాజు మౌనంగా ఉన్నారు. సునైన మాత అంటుందన్నమాట, నేను చూడలేదు అతను ఎలా ఉన్నారు అంటే, రాజుగారు సీత ఇలా చూసుకొని మౌనంగా ఉండి అందరి కళ్ళు కూడా సీత వైపు తిరిగాయట. ఆమె సంభాషణలో తనకు సంబంధం లేనట్లుగా తింటూ ఉండిపోయిందట సీతామాత. మొదట రోహణ చెప్తుందట, మహారాణి ఆ విధమైన దారుఢ్యము ఉన్న మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమారుని భుజాలు, చేతులు వజ్రములా ఉన్నాయి. ఉష చెప్తుందట, అతని సౌందర్యం అంతటి సౌందర్యము నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. క్షణమాత్రం అతని ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందించిన ముఖ కవలికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి అని వాళ్ళు ఉష, రోహణ శ్రీరామచంద్రుడి గురించి చెప్తున్నారనమాట సునైన మాతకు. మరి ఆమె ఇంకేమీ చెప్పలేదు. మరి నువ్వేమంటావు మీనాక్షి అని అడిగిందట. నేను అప్పుడు అక్కడ లేను అని చెప్పడానికి నేను విచారిస్తున్నానమ్మా. సోమవైపు తిరిగి ఆతృతగా అతను ఎలా ఉన్నాడు, నీకేమనిపించింది అని అడిగిందంట మహారాణి సోమని. వాళ్ళందరూ రాకుమారులో పెద్దవారైన రాముని గురించి చెబుతున్నట్లు అతను నీకు ఎలా కనిపించాడు? మహారాణి నన్ను మన్నించండి, మీ ప్రశ్నలకు జవాబులు ఎలా చెప్పాలో నాకు తెలీదు అని సోమ చెప్తుందంట. ఏంటి అని అడిగిందంట. అతని రూపము నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదానని చేసింది.
ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉండి నేను నా కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవలసి వచ్చింది అని చెప్తుందట సోమ. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ మరి మధ్యలోని కల్పించుకుంటూ నవ్వుతూ సోమ కూడా నేను చూసిందే చూస్తుంది. కానీ సోమ నువ్వు ఆ కాంతిలోకి స్థిరంగా చూడటం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లే నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు. కానీ అతన్ని మళ్ళీ చూసినప్పుడు నేను అతని రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత. అంటూ సునయన మాత వైపు చూస్తూ చెప్తుందనమాట. ఎలా వర్ణించాలో నాకు తెలీదు. కానీ అతని శక్తి గురించి రోహన చెప్పింది వాస్తవమే. మా అంత మహారాజు అంత పొడవు లేదు కానీ ఛాతీ విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అతని సౌందర్యం గురించి ఉష చెప్పింది నిజమే. అతని ముఖ కవలికలు ఎంతో తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. పొడవైన సన్నని చెక్కినట్లుగా ముక్కు, నిండైన పెదవులు. అతని మేనె ఛాయ మాతకు వలనే ఉంది. కొంత బంగారు వర్ణము కలిసినట్లు. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. హుందాతనం ఉంది అతన్ని. కళ్ళల్లో వర్ణనాతీతంగా మాత వల్లనే అతని కళ్ళు కూడా ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమా నువ్వు అతని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు. కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత ఆయన అలా కనిపించారు. ఎంతో కలుపుగోలుగా, అనేక మంది రాకుమారుల్లాగా అతిశయంగా దూరంగా అనిపించకుండా మనకి చెందినట్లుగా నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించటం అసాధ్యము అని చెప్పిందట. సీత తన తల్లివైపు తిరిగి, అమ్మ అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించారు. ఇక నీకు ఎలా కనిపిస్తాడో నువ్వే చూసి తెలుసుకో అని చెప్పిందట. ఇలా అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారనమాట. అప్పుడు అయోధ్య రాకుమారులు మిథులకు రాకముందు ఒకరోజు రాత్రి భోజనాల వద్ద సునైనామాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసుని సంహరించటం గురించి చెప్తుండగా సీత ముఖములో కోపము కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నిరసిస్తున్నావు సీత? సునైనమాత చెప్తుందనమాట ఇవన్నీ కూడానా. చెప్తే ఇక్కడ తాటకిని రాక్షసుని సంహరించటం చెప్తే సీతకి మొహంలో కోపం వచ్చిందట. ఎందుకు అలా ఉన్నావు సీత అని జనక మహారాజు అడిగితే, అంతటి హింస అవసరమా? అందులోని ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించటము ప్రకృతి నియమాలకు విరుద్ధం కదా అని అంటుందట సీతామాత. మరి అందరి కళ్ళు కూడా ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసేదంతా ఆ మొత్తం ప్రాంతము కోసము అని చెప్పారట. మాత దాన్ని రెట్టించలేదు. కానీ ఆమె ఈ మాటలతో సంతృప్తి పొందలేదు. ఆమెని చూస్తే తెలిసిందట. అంటే ఈ సమాధానం ఆవిడికి ఏమీ కూడా నచ్చలేదని. మహారాజ్ వెంటనే ఆ సంభాషణ భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడి విముక్తి కలిగించటం వైపు మరల్చారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబరుచుకున్నాడు. ఈ విషయము తెలుసుకున్న గౌతముడు అమాయకురాయలైన అహల్యను రాయిగా మార్చమని శపించాడు, మారమని. మరి విదేహలోని ఏ ఋషికి ఆమె రాయి వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యము, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారట. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తుని చేశారు. మరి అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా అని జనక మహారాజు చెప్తున్నారనమాట. సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగింది జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించటం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఒకానొక శాపాన్ని వెనక్కు మరల్చటం అనేది ఎంతో అరుదైన విషయము. ఋషులకు కూడా ఇది అసాధ్యము. మరి ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాము. ఎంతో నిర్మలమై వివేకము కలిగి స్వయముగా ఋషి అయిన వ్యక్తే అంతగా వంచటం ఎంత బాధాకరము అని ఆ విషయాల గురించి ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట.
ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దీన్ని సరిచేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటము, పెరుగుతూ ఉండటము మనము గమనిస్తున్నాము. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమైంది అని మహారాజు అన్నారట. నేను ఈ సంభాషణను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకీని వధించటం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. మరి అనేక తరాలుగా మహదేవుని విల్లు రాజప్రసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమములో రాజమందిరము పునర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రము తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో ఒక భాగము. భూమిపై పరశురాముని కార్యము ముగిసినప్పుడు ఆ విల్లుని జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యములో ప్రతి వారికి తెలుసు. పరశురాముని కార్యం అయిపోయిన తర్వాత జనక మహారాజుకి ఈ విల్లు ఇచ్చారట. అది దుష్ట క్షత్రియ సంహారానికే విష్ణువు 6వ అవతారమైన పరశురామునికి మహదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయ్యాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి దుర్వినియోగం అవ్వదు అని వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లుని వారికి ఇస్తున్నాను అని పరశురాముల వారు తెలిపారు. మరి మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి మరి మేము విస్తరించడము, శక్తి పెంపొందించుకోము, పక్క రాజ్యాలను ఆక్రమించుకోము, మరి సైన్యం పైన ఆయుధాలపైన పెట్టుబడి పెట్టము. వీటన్నిటిని మించి మాకు ఋషుల యొక్క వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పాలించబడతాము. జనక మహారాజు రాజ్యము అంత చక్కగా అంత వివేక సంపదతో ఉంటుంది, విచక్షణ కలిగి ఉంటుంది. మరి మహదేవుని విల్లు ఎత్తి ఎక్కు పెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లుని ఎత్తగలిగిన వారు తనతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను, వింటి శక్తిని కూడా తీసుకువెళతారు అని ఆయనకి ధ్యానంలో మెసేజ్ వచ్చిందట జనక మహారాజు గారికి. అప్పటి నుంచి విదేహ పతనము ఆరంభం అవుతుంది అని తెలిసినా ఆయన వ్యాకులు పడలేదు. ఎప్పుడైతే ఆ విల్లుని ఎత్తి సీతామాతను తీసుకొని వెళ్ళిపోతారో అప్పటి నుంచే మిథులకు పతనము ఆరంభమవుతుందని తెలిసినా సరే జనక మహారాజు గారు బాధపడలేదనమాట. రాజ్యాలన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. విదేహ ప్రపంచానికి ఏదో దోహదం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటం అది దాని గమ్యము కాదు. ఆయనకి ఇది తెలిసిన తరువాత వేరే ఆలోచన, శ్రద్ధ పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించారు. సీతామాత మరి ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడే ఆ రాజ్యంలోని కష్టాలు మిథులకు మొదలవుతాయి అని తెలిసినా సరే దాన్ని కూడా, ఆ విషయాన్ని కూడా ఏమీ కూడా ఆలోచించకుండా, దానిపైన శ్రద్ధ పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించారట రాజుగారు. ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి మన లైఫ్లో. ఏ సన్నివేశం జరిగినా బాహ్యంగా మన లైఫ్లో అంగీకరించే శక్తి ఉండాలి మనకి. బాహ్యంలో ఏమీ లేదు, అంతరంగంలోనే ఉంది అన్నది ఇక్కడ మనం కూడా గ్రహించుకుందాము మాస్టర్స్. మరి స్వయంవర సమయం వచ్చింది. అందరూ కూడా రాజులు, మహారాణులు అనేక మంది ఇక్కడ ఎంతోమంది మహారాజులు పాల్గొనడానికి వచ్చారనమాట. మరి ఆ ఏర్పాట్లలో తీరిక లేకుండా మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు ఆమె వద్దకు వెళ్ళడం లేదు. స్వయంవర ఫలితం వల్ల పరివార కృత్యాల్లో ఉన్నవారెవరూ ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీత రామునితో కలిసింది. మొదటిసారి విన్ననాటి నుంచి మేము ఆమె భర్తగా నిర్ణయించబడవచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతుందో ఫస్ట్ సారి చూసినప్పుడే శ్రీరామచంద్ర ప్రభువే సీతామాతకు భర్త అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పోటీలో ఏం జరుగుతుందో అని అందరూ కూడా ఒక ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నారట. అందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా. మరి ఆ జరుగుతున్నదంతా కూడా ప్రశాంతంగా నిశ్చలంగా చూస్తుందట సీతామాత.
మిగిలిన రాజులు విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగానే ఉంది. కానీ నా తోటి సేవకులు చెప్తున్నారు, శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా భారము దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత ఆ ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవడానికి మర్నాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవడానికి ఆమెకు ఒక రోజు ఉంది. అప్పటి వరకు స్వయంవర ఫలిత ప్రకటన చేయలేదు. మరి రామచంద్ర ప్రభు విల్లుని ఎక్కుపెట్టేశారు. నేను మరుసటి రోజున వస్తాను, ఆమెకు కూడా ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి అని చెప్పారట. వారు మర్నాటి ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రసాదానికి వచ్చి మాత, మహారాజు, సునైన మాతలతో ఏకాంతంగా మాట్లాడి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగానే రాజప్రసాదం అంతా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిందనమాట. ఆ తర్వాత మరి తెలుసుకోవలసింది ఏమీ లేదు. పరిచారకులు ఒకరి నుంచి మరొకరికి ఇదంతా అందరికీ తెలిసిపోయింది. ఆ విధంగానే మహారాజు మాతల కథలు వినేవాళ్ళము. అయితే ఈసారి ఏ విషయమూ బయటికి రాలేదు. చాలా రోజుల తరువాత సాయంత్ర భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో ఒక విషయాన్ని చెప్పాడట. మహారాజు స్వయంవర సమయంలో రామ లక్ష్మణులు మిథులకు రావడం ఎంతో అదృష్టం అన్నారు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దానిని వివరించమని మహారాజు అడగగా శ్రీరాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత తాటకీతో యుద్ధము చేయడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవటం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలకులను చంపినప్పటికీ ఒక స్త్రీని చంపటం అనేది నాకు చాలా కష్టం కలిగించింది. ఆ రాత్రి యుద్ధము తర్వాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళనను అధిగమింపచేసిన ఒక గొప్ప శక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పొదిగొలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షములో దాని చేతుల్లో నేను నిద్రించాను. మరునాటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవటం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథులను చేరుకునే కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. ఆ పరిచారకుడు ఇక్కడ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడనమాట ఈ విషయం అంతాన. ఏంటి అంటే ఇక్కడ స్వయంవరం విషయంలోని మిథులకు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు రావటం అన్నది ఇది ఒక యాదృచ్ఛికంగా జరగలేదు. ఇదంతా కూడా మనం అనుకున్నదే జరిగింది. ఇదంతా ముందే నిర్ణయించబడిందని రాముడు చెప్పాడంట శ్రీరామచంద్ర ప్రభు. ఏంటి అంటే ఇక్కడ మరి శ్రీరామచంద్రుడు తాటకితో యుద్ధం చేయడం నాకు చాలా కష్టంగా ఉంది. ఆవిడ స్త్రీ అవటం వల్ల ఆవిడ ఎందరో బాలికల్ని ఇబ్బంది పెట్టినా ఒక స్త్రీని నేను చంపటం అన్నది నాకు చాలా ఇబ్బందికరంగా, బాధగా కూడా ఉంది. మరి ఎప్పుడైతే ఈ మిథులకు వచ్చానో నేను అక్కడ ఒక ప్రశాంతతను, ఒక ప్రేమను పొందగలిగాను. ఆ రాత్రి నిద్రలోని ఆ బాధనంతా తీసుకోగలిగాను. మిథులను చేరుకునే కొద్దీ ఆ సమక్షాన్ని నేను మళ్ళీ కూడా అనుభూతి చెందగలిగాను. మరి మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరాసన్యములో ఉండగా నన్ను ఓదార్చడానికి వచ్చినదెవరో నాకు తెలిసింది అని చెప్పి రాముడు సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని, రాక్షసుని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంతో భావించాను. ఇక్కడ చెప్తున్నాడనమాట. రామచంద్ర ప్రభు మాటల్ని పరిచారకుడు వీళ్ళందరికీ చెప్తున్నాడు. నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని నేను చూశాను, అలాగే రాక్షసుని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతం కూడా నాకు తెలిసింది. ఆ సంకేతంగా నేను భావించాను. ఆ పరిచారకుడు తాను చెప్పేదాన్ని కొనసాగిస్తూ మాట్లాడి కొంతసేపు మాత మౌనంగా వింటుందట ఇదంతా కూడా. ఆయన పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు. దానివలన వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదట ఆమె మరణవార్త విన్నప్పుడు ఆమె మరణం గురించి చాలా బాధపడ్డాను. తరువాత ఆమె బయటకు కనబడడాన్ని మాత్రమే స్త్రీ అని గ్రహించాను.
ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రకృతిని, స్త్రీని గాని, పురుషుడు గాని ఆ ప్రకృతిని చూడటము మీ పరీక్ష. ఇది ఆ రోజు పొలములో నాకు తెలిసింది. ఈ గ్రాహ్యతలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది. అంటే వాళ్ళు ఇన్నర్‌తోనే మాట్లాడేసుకుంటున్నారు. శ్రీరామచంద్రుడు, సీతామాతను. ఇప్పుడు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని చూసాడు కదా శ్రీరామచంద్ర ప్రభువు. మరి రాక్షసుని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా శ్రీరామచంద్ర ప్రభు అది మనసులో భావించారు. ఇక్కడ సీతామాత ఏమనుకుంటుంది, ఇక్కడ రాక్షసులు పురుష రూపము, స్త్రీ రూపము బయటికి అలాగా స్త్రీ రూపంగా ధరిస్తారు కానీ మీరు కరెక్ట్‌గానే గ్రహించారు మీరు. బాహ్య రూపాన్ని శరీరంగా దర్శించిన ఆ రాక్షస స్త్రీని పురుషుడు గాని, స్త్రీ గాని చూడటం అది మీ పొలంలోనే నాకది తెలిసింది. గ్రాహ్యతతో భూమాత నాకు ఆ కృతజ్ఞతతో మట్టిని నేను అందుకే ముద్దాడాను. మీరు మంచి పని చేశారు అని. ఆ ఒక సత్యం పట్ల నాకు ఎరుక కలిగింది అని ఆవిడ ఇన్నర్‌లోంచి వాళ్ళు ఇన్నర్‌తో మాట్లాడుకుంటున్నారనమాట. మరి శ్రీరాముడు ఆమె మాటలకు ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో తాటకి మరణము ముగింపు కాదు. అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నారట. మరి పరిచారకుడు విన్నదానిని చెప్పటం ఆపగానే, ఉషా కానివ్వు తర్వాత ఆయన ఇంకేం చెప్పారు? మాత ఏమంది? నేనింకేమీ వినలేదు. అది మాత్రమే విన్నాను అని పరిచారకుడు చెప్పారట. నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నానే. రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మరి మనలో ఎవ్వరము విచారపడవలసిన పని లేదు. సోమాన్ చెప్తుందనమాట. శ్రీరాముడు చేసే ప్రతీదీ కూడా మనందరి రక్షణ మరి ప్రయోజనాల కోసమే. ఆయన తన యుద్ధాలన్నింటిలో జయిస్తాడంటంలో నిస్సందేహమే లేదు. కనుక మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు మనం పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చిన అతిథులను ఆహ్వానించటము, వివాహ వేడుకలు అది అత్యంత ఉల్లాస సమయము. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందని నేను గుర్తించడంతో కొంత విచారం కూడా నాకు కలిగింది. ఆమె కూడా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. అప్పుడు అందరూ కూడా చక్కగా ఇది శుభ సమయము, పెళ్లి పనులు చేసుకునే పనులు చేసే టైం మొదలైపోయింది. కానీ మన మాత ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోయే సమయం కూడా దగ్గర పడుతుందని నాకు కొద్దిగా విచారంగా ఉంది. మహారాజు మరింత ఏకాంతములోకి వెళతారు. సునైనా మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మరి మేము పరిచారికులము ఈ ప్రసాదాన్ని వెలుగులతోనూ ఆనందముతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాము. ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకుందట. ఇవన్నీ ఊహించుకుంటుందన్నమాట సోమ. మరి సీతామాత వెళ్ళిపోద్ది అయోధ్యకి. రాజుగారు సునైనా మాతకి ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తారో మేమందరం కూడా మరి ఈ ప్రసాదాన్ని వెలుగులతో నింపే మాత లేక విచారంతో మిగిలిపోతాము అని అనుకునే లేపే ఒక కొత్త ఆలోచన సోమకి వచ్చిందట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు ప్రకృతి త్రిబులేట్ ఛానల్. మరి ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో, గురుమండలి హనుమాన్ యొక్క ఆశీస్సులతో మరి మనము చక్కగా సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. దానిలో మిథులను వేడటము. మరి సీతామాతకి వివాహం జరిగితే మిథులను వేడటం అన్నది జరుగుతూ ఉంటుంది కదా. మరి వివాహము తరువాత జనక మహారాజు తన మాటను చెల్లించుకున్నారు. ఆయన మాతా శ్రీరామునికి ప్రత్యక్ష అనుభవం కోసము, భూ సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసము పొలానికి తీసుకువెళ్ళారట. మహారాజు ఆయనకు నాగలి ఉపయోగించటము నేర్పుగా మాత భూమి యొక్క సజీవ లక్షణాలను, ఉదాత్తతను బోధించింది.
మరి ఆ నాగలిని ఎలా ఉపయోగించుకోవాలి? మరి మాత భూమి యొక్క లక్షణాలను ఎలా మనం తెలుసుకోవాలి అన్నది అక్కడ చూసారట వెళ్ళి మహారాజు, సీతామాత, శ్రీరామచంద్ర ప్రభు అందరూ కూడా ఎళ్లి. మహారాజు ఈ మధ్య ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థల గురించి చెప్పగా, శ్రీరాముడు వాటిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపి, ఆ సంస్థల పురోభివృద్ధి గమనించటానికి చుట్టుప్రక్కల గ్రామాలు సందర్శించారు. మహారాజుతో వాటి పరిపాలన విధానం గురించి సుదీర్ఘంగా చర్చిస్తూ అంతా కూడా తెలుసుకుంటున్నారట రామచంద్ర ప్రభు. మరి శ్రీరాముడు ఇన్ని సంవత్సరాలు నేను అయోధ్యలో నేర్చుకున్న దానికంటే మిథిలలో మహారాజు దగ్గర కొన్ని వారాలలోనే పరిపాలన గురించి చాలా ఎక్కువగా నేను తెలుసుకున్నాను అని సీతామాతతో చెప్పారట శ్రీరామచంద్ర ప్రభు. మరి వశిష్ఠ, విశ్వామిత్ర ఋషుల నుంచి యుద్ధ కళలను, వేదాలను అభ్యసించినప్పటికీ పరిపాలన సూక్ష్మాలను నేర్చుకునే అవకాశం ఎప్పటికీ రాలేదు. మహారాజు దగ్గర అది నేర్చుకోవడము రామునికి ఎంతో ఆనందంగా ఉంది. మహారాజుకు భవిష్యత్తు కోసము తన దర్శనాలు, సూచనలు శ్రీరామునికి అందించాలన్న సంకల్పం ఉంది. ఆయనకు విదేహ రాజ్యపు శక్తి తగ్గి కోసల రాజ్యపు శక్తి పెరుగుతుంది. ఆయనకు విదేహ రాజ్యపు శక్తి, కోసల రాజ్యపు శక్తి పెంపొందుతున్న ఆదర్శం ఉంది. మరి దశరథ మహారాజు పాలనలో రఘువంశము గణనీయమైన అభివృద్ధి చెందింది. వారి రాజధాని అయోధ్య చుట్టుప్రక్కల అన్నిటిపైన కూడా ప్రభావాన్ని విస్తరిస్తూ విశేష అధికారము కలిగిన కేంద్రంగా ఉంది. విదేహ రాజ్యాల కోసము రాజ్యముతో ఒక్క విషయములో తప్ప అది జ్ఞాన కేంద్రము దేనిలోనూ సరితూగదు. ఈ రెండు రాజ్యాలు చేరువ కావటం అంటే శక్తికి, జ్ఞానానికి వివాహం జరగటం అనేది ఆర్యావర్తానికి కొత్త భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మిథిలకు, అయోధ్యకు అంటే శక్తికి, జ్ఞానానికి వివాహం జరుగుతుంది. ఇది మరి మంచి భవిష్యత్తును నిర్మిస్తుంది ప్రజలందరికీ కూడాను అని అనుకుంటున్నారనమాట. మరి భూమి తిరోగమన చక్రంలో ఉందని, ఆధ్యాత్మిక జ్ఞానము చాలా వరకు కోల్పోబడి భౌతిక అభివృద్ధి పెంపొందుతుందని మహారాజుకు తెలుసు. అందుకే ఆయన చీకటి కాలాల నుంచి జ్ఞానాన్ని రక్షించడానికై తన చివరి సంవత్సరాలను అంకితం చేయాలనుకున్నారు. మానవాళి మొత్తానికి ఈ వివాహం వల్ల వనగాడే ప్రయోజనం కోసమే మహారాజు ఈ వివాహానికి ఒప్పుకున్నారు అనిపిస్తుంది. ఆయన సీతకు సరైన శిక్షణనిచ్చి తన మీద ఉంచబడిన బాధ్యతను పరిపూర్ణం చేసుకున్నారు. సీతను ఆర్యావర్తములోని అనేక మంది యోగులు, ఋషుల వద్దకు తీసుకువెళ్ళి ఆమె వారి వివేకాన్ని పొందేటట్లుగా చూశారు. శ్రీరాముడు కూడా దీనికి విలువ ఇస్తాడని, అంతేకాక వాటి స్థానాలతో పని లేకుండా చిన్న పెద్ద జీవులన్నిటిపైన ఆమె తీసుకునే జాగ్రత్తను మన్నిస్తాడని ఆయనకు తెలుసు. గొప్ప బాధ్యతలో చివరిది ముగియబోతుంది. మహారాజు దానిని ముగించడంలో ఆనందము కానీ విచారం కానీ ప్రకటించలేదు. ఆయన విషయాల గురించి తప్పుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సాయంకాలము వంటశాల నుంచి వచ్చిన సోమ మహారాజు రామునికి బోధిస్తుండగా తాను విన్న విషయాలు మాతో చెప్పింది. వంటశాలలో ప్రవేశించి పని మొదలు పెడుతూనే ఆమె మౌనం వహించింది. సాధారణంగా గలగల మాట్లాడుతూ ఎవరో ఒకరికి ఇది చేయమని, అది చేయమని పురమాయిస్తూ ఉండే సోమ ఈ సాయంకాలం ఆమె వంటశాలను శుభ్రం చేసి సర్దటం మొదలెట్టింది. అప్పుడు నేను ఆమెను ప్రశ్నించగా ఆమె విననట్లు కొంచెం దూరంగా వెళ్ళింది. ఎట్టకేలకు ఒక పరిచారికుడు ఏమైంది అని అడిగాడట సోమను. ఏమీ లేదు అని అనేసి ఊరుకుందట ముభావంగా. మరి సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు నువ్వు ఒక సంభాషణ విన్నావు అవునా అని అడిగాడు కిరణ్. అవును తల ఊపింది. మరి అయితే రోహణకు కూడా కొంత వినిపించింది. ఆమె చెప్పింది అర్థం కాలేదు. అదేదో గొప్ప ప్రాముఖ్యత ఉన్న విషయంలాగా ఉంది. మనము వినవలసింది కాదు సోమ బదులిచ్చింది. బహుశా అది మనం వినవచ్చేమో, అందుకే మహారాజు నిన్ను విననిచ్చారు. ఈ పరివార కృత్యాల్లో సంభవించే ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. సోమ కిరణ్ని ఎదుర్కోలేకపోయింది. అతను ఏదైనా అర్థవంతంగా మాట్లాడతాడు. అతని పట్ల ఆమెకు ఎంతో ఇష్టము, గౌరవము. సోమ మాట్లాడడం మొదలుపెట్టగానే వంటశాలలోని పరిచారికులందరూ కూడా గుమిగూడారట. నేను విన్నదాన్ని మీకు చెప్తాను కిరణ్.
బహుశా అది మీకు అర్థమవ్వచ్చు. భోజన మధ్యలో నేను చివరి పదార్థాలు తెస్తుండగా మహారాజు తినటం ఆపి సూటిగా శ్రీరామునితో మాట్లాడటం మొదలుపెట్టారు. రామా, రాజు తన ప్రజలకు సేవకుడు. రాజు వారి నుంచి దూరంగా జరిగితే వారికిక సేవ చెయ్యలేడు. నాకు విదేహ రాజ్యములోని కుటుంబాలన్నీ తెలుసు. వారి బోధలు తెలుసు. నేను వాటిని పోగొట్టుకోవడాన్ని చూస్తాను అని చెప్పారు. శ్రీరాముడు మహారాజు చెప్పేది శ్రద్ధగా వింటూ ఆయన కొనసాగించారు. ఒకానొక వ్యాప్తి చెందుతున్న సామ్రాజ్యంలో కూడా అది సాధ్యమే. విస్తరించిన మనస్సు తన ప్రజానీకము ఎంత ఎక్కువగా ఉన్నా దానిని తెలుసుకోగలదు. మహదేవుడు మనలో ప్రతి ఒక్కరి ఆలోచనలు, కోరికలు తెలుసుకోవటం లేదా? అలాగే అదే విధముగా తన రక్షణలో ఉన్నవారందరినీ పట్టించుకోవటము రాజు బాధ్యత. అది మనకి ఇవ్వబడిన బాధ్యత. అందుకే నేను తరచూ గ్రామాలు సందర్శిస్తాను. సీత కూడా ప్రజల హృదయాలను చదవగలదు గనుక వారి వద్దకు వెళ్తూ ఉంటుంది. ఆమెకు ప్రతి కుటుంబము అవసరాలు తెలుసు. మనము స్వీయ పరిపాలన పట్ల దృష్టి పెట్టాలి రామా. భవిష్యత్తు దానిదే. పాలకుల మనసుపై స్వీయ ఆసక్తులు అనేక మబ్బులు కమ్మటం ఎక్కువైంది. ప్రజల అవసరాలను పట్టించుకోవటం లేదు. ఆర్యావర్తంలోని అనేక భాగాలలో ఇదే వాస్తవంగా మారటం నేను గమనిస్తున్నాను. దాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గము స్వీయ పరిపాలన. ఇప్పుడు అక్కడ జనక మహారాజు రాముడికి చెప్తున్నాడనమాట. స్వీయ పరిపాలన అన్నది ఇక్కడ చాలా అవసరము. సీత కూడా అందరి హృదయాలను చదవగలదు. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్తుంది. మరి ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. రాముడు ఆశ్చర్యపోయినట్లుగా కనబడుతూ తమ సొంత మనసులోని పరిపాలించుకోలేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగలరా అని అడిగారట. మహారాజు నవ్వి, అది మన ఋషుల పాత్ర. మనుష్యులకు తమ మనసులను ఎలా పరిపాలించుకోవాలో బోధించటము వారి పని. దానివల్ల ప్రజలు తమ సమూహాలను పరిపాలించుకోగలరు. మనం బీజాలు నాటాలి. అవి ఫలాలను ఇవ్వటానికి ఎంతటి దీర్ఘకాలం పట్టినా సరే వారి నుంచి విరోధం కూడా ఉంటుంది. ప్రజలు పాలించటం కంటే పరిపాలించబడటానికి ఇష్టపడతారు. కనుక గ్రామస్తులకు ఈ గ్రామ పరిపాలన సంస్థల గురించి ఆసక్తి లేదు. వారు నాయకత్వం వహించటం కంటే అనుసరించడాన్నే ఇష్టపడతారు. అయితే అది వారి పురోభివృద్ధికి ఏమాత్రమూ తోడ్పడదు. గ్రామంలోని ప్రజలందరూ కూడా రాజ్యములోని రాజే పరిపాలించాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి. ఇక్కడ గ్రామ పరిపాలన సంస్థల గురించి ఇక్కడ గ్రామస్తులకి వాటిపైన అవగాహన లేదు, ఆసక్తి కూడా లేదు. వాళ్ళు అనుసరించడాన్నే ఇష్టపడతారు. కానీ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. మరి నా పని పూర్తి కావస్తుంది, మరి మీదేమో మొదలవుతుంది. సీత ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను మరింతగా అంతర్తలాలలోకి వెళతాను. ఆమె మనసుల్లోని నీవు ధర్మం పట్ల అవగాహనను నాటాలి. దానివల్ల కాంతిని పారద్రోలటానికి నిరంతరము ప్రయత్నించే చీకటిని ప్రజలే స్వయంగా నిరోధించగలుగుతారు. తమ పాలకులే తమను నిర్దేశించాలి అని వారిపై ప్రజలు ఆధారపడే రోజులు పోతున్నాయి. ప్రతివారు తమ బాధ్యతను స్వీకరించవలసిన అవసరం ఉంది రామా. అదే భవిష్యత్తు స్వీయ పరిపాలన. అది నీతోనే ఆరంభమవ్వాలి. రాబోయే శకానికి నువ్వే పునాది వేస్తావు. నేను అటువంటి బీజాలను మా ప్రజల్లో నాటడానికి ప్రయత్నించాను. కానీ మిథిల చాలా చిన్నది. అయోధ్య చాలా విస్తరిస్తుంది. ఇది నువ్వు సీత కలిసి చేయవలసిన కార్యము. సీత మిథిలలో ఎందుకు జన్మించిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మానవ మనసుల్లో మేము మేల్కొల్పటానికి ప్రయత్నించిన ఈ జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకురావడానికే అని జనక మహారాజు రామచంద్ర ప్రభుకి ఇదంతా చెప్తున్నారనమాట. సీతామాత నువ్వు కూడా ఈ కార్యాన్ని చెయ్యాలి. మాది చిన్న నగరము. మరి మీరు ఇద్దరూ కూడా మరి ఈ అయోధ్యను విస్తరింపచేసి ప్రజలందరికీ కూడా ఈ జ్ఞానాన్ని మీరు అందించాలి. మరి సీతామాత ఎందుకు జన్మ తీసుకుందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఈ జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకురావడానికే మేము ఉన్నాము అని చెప్తున్నారనమాట. సోమ తను వివరించడానికి కొంతసేపు సోమ వీళ్ళందరికీ చెప్తుందనమాట. వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ ఇక్కడ అందరికీ సోమ చెప్తుంది. కొంత చెప్పి ఆపి,
ఎంతో వివేకవంతుడని అన్నీ తెలిసిన మన మహారాజు యొక్క ఈ మాటలు వినడంతో నేను ఉన్న చోటే బిగుసుకుపోయాను. శ్రీరాముడు, సీతలు దీర్ఘ ఆలోచనలో ఉండటం నేను చూశాను. అప్పుడు నేను చేయవలసిన పనులు గుర్తుకు వచ్చి కదిలాను. తరువాత సంభాషణ కొనసాగిందో లేదో అదే ముగింపు నాకు తెలియదు. అంతవరకే నేను విన్నాను అని చెప్తుందనమాట. మరి పరిచారికల్లో కిరణ్ వైపు తిరిగి ఇదంతా చేయడంలో మహారాజు ఉద్దేశం ఏమిటి? మనకు అంతటి వివేకవంతమైన మహారాజు ఉండగా స్వయం పరిపాలన అవసరం ఎందుకు అని అడిగారు. నాకు తెలియదు అని బదులు చెప్పాడు కిరణ్. ఆలోచనాపూర్వకంగా కిరణ్, ప్రతి రాజ్యము మన మహారాజు వంటి రాజును కలిగి ఉండే అదృష్టంతో ఉండదు. ఆయన భవిష్యత్తులోకి చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. జనక మహారాజు దృష్టి మన సామ్రాజ్యానికో లేదా మన కాలానికో పరిమితమై ఉండదు. ఆయన దర్శనము అత్యంత వైభవోపేతమైనది. కొన్ని నిమిషాల పాటు వీటి గురించే ఆలోచిస్తూ మేము మౌనంగా ఉండి ఉదయపు భోజనానికి వంటశాల సిద్ధం చేయటం కోసం లేచాము. సంవత్సరాల తర్వాత సోమ నాకు ఈ సంభాషణ గుర్తు చేసింది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట ఇలా ఈ విధంగా. మరి మాత మమ్మల్ని కొన్ని రోజుల్లో వదిలి వెళ్ళబోతుంది. సోమ నా ఉదాసీనతను చూసి ఒక సాయంత్రము నాతో, మీనాక్షి, మాతను విశ్వసించు. నీకు ఏది ఉత్తమమైనదో ఆమెకు తెలుసు. దానికి అనుగుణంగానే చర్య తీసుకుంటుంది. మనకు ఆమె పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండాలి అని చెప్తుందట. సోమ చెప్తుందనమాట మీనాక్షికి. నాకు ఆమె పట్ల విశ్వాసం ఉంది. సోమ తలపట్టుకొని, అయితే ఈ నిస్పృహ ఎందుకు? ఆమె ఏర్పాటును అనుమతిస్తుందా? నేను అయోమయంలో సోమవైపు చూసి, మాత కొన్ని నెలల్లో వెళ్ళిపోతుందని ఆమెకు తెలుసు. ఒకవేళ ఆమెను మళ్ళీ చూడగలిగిన అవకాశము చాలా కాలం తరువాత కానీ రాదు. ఆ మరునాటి ఉదయము మాత, సోమ, ఉష, రోహన్లతో పాటు నన్ను కూడా అడవికి రమ్మని పిలిచింది. వీళ్ళందరినీ అడవికి రమ్మని పిలిచిందట సీతామాత. ఆమెతో వెళ్ళటం అదే చివరిసారి అని నాకు తెలుసు. మేము అడవిలో ప్రవేశించినప్పుడు మా విచారాన్ని దాచుకోలేక మాలో అందరం కూడా ఎంతో విచారంగా ఉన్నారట అందరూ కూడా. మరి సోమ మాత్రమే ఎప్పటిలాగే ఉల్లాసంగా ఉండి, మాత కూడా మహత్తరమైన ధోరణిలో ఉంది. దట్టమైన అడవిలోకి ప్రవేశించి మాత తనకి ఇష్టమైన ప్రదేశాలన్నిటిలోని ఆగి వృక్షాలను, మొక్కలను తాకుతూ దగ్గరికి వస్తున్న జంతువులను ముద్దు పెట్టి వాటిని పట్టుకొని నిట్టూర్చి, నేను ఈ అడవిలోని అణువణువును, దానిలోని జీవులన్నింటినీ కోల్పోతున్నాను. అయితే నా కోసం కొత్త అడవులు, కొత్త జీవులు ఎదురు చూస్తున్నాయి. వాటితో చెప్తుందట మాత. అక్కడున్న ఆ మొక్కలతోని, జంతువులతోటి మిమ్మల్ని అందరినీ నేను మిస్ అవుతున్నాను. కానీ నా కోసం కొత్త అడవులు, కొత్త జీవులు ఎదురు చూస్తున్నాయి. మాలో ఎవ్వరు కూడా, అక్కడ ఉన్న వాళ్ళు ఉష, రోహణమే ఎవ్వరు కూడా మాట్లాడలేదనమాట. మాత మమ్మల్ని ఒక ప్రదేశంలో కూర్చోబెట్టి ఇలా చెప్పింది. నేను మిమ్మల్ని నాతో రమ్మని చెప్పడానికి ఒక కారణం ఉంది. మీలో ప్రతి ఒక్కరిని నేను ఒకటి అభ్యర్థించాలని అనుకుంటున్నాను. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మాత మమ్మల్ని ఏం అడుగుతుంది అని ఎదురు చూస్తున్నారనమాట. సునైనా మాతను చూసుకోమని చెప్తుందా? లేదంటే ఆమె సోదరి ఊర్మిళ కూడా శ్రీరాముని సోదరుడు లక్ష్మణుని పెళ్లి చేసుకోవడం వల్ల అయోధ్యకు వెళ్తుంది కాబట్టి ఆమెను గురించి, ఇద్దరు కూతుర్లు ఒకేసారి వెళ్ళిపోవటం వల్ల ఆమెను ఓదార్చడం గురించి ఆమెను చూసుకోమని చెప్తారా ఏంటి అని వీళ్ళు అనుకుంటున్నారనమాట. ఏంటి మాత మీరేం చెప్తారు మాకు అని అడిగారట. అడిగితే అప్పుడు నేను అయోధ్యకు వెళ్ళేటప్పుడు నేను పెరిగిన ఆచారాలు, సాంప్రదాయాలను నిలిపి ఉంచుకునేందుకు మిథులలో ఒక భాగాన్ని నాతో ఉంచుకోవాలి. అందుకని ఊర్మిళ, నేను మరి మాతో పాటు మమ్మల్ని ఎంతో కాలంగా జాగ్రత్తగా చూసిన మీ నలుగురిని మాతో తీసుకురావచ్చా అని రాముణ్ణి అడిగాను. చెప్తుందనమాట. ఇక్కడ నేను మిథులలోని ఒక భాగాన్ని నాతో ఉంచుకోవాలి. అందుకని నేను ఊర్మిళను మరి నాతో పాటు మీ అందరినీ కూడా మీతోటి తీసుకురావచ్చని నేను రాముణ్ణి అడిగాను. అతను సరే అని ఒప్పుకున్నారు. అలాగే ఆయన తండ్రి గారు సునైనా మాత కూడా నాకు మీ అనుమతి అవసరము, మీరు నాతో వస్తారా అని, అయోధ్య మిథుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మీరు అక్కడ ఒక కొత్త చోట
మీకు అంతా తెలిసి ఉన్నా ప్రేమించబడే చోటు దూరంగా కొత్త చోట ఉంటారు మీరు. నేను వేరేగా, మీరు వేరేగా ఉంటాము. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరు తప్పనిసరిగా వచ్చి తీరానని లేదు. ఎక్కడే ఉండి కుటుంబాన్ని సంరక్షించవచ్చు. ఆ తరువాత నా వైపు తిరిగి నీవు అమ్మను సుదీర్ఘకాలంగా చూశావు. ఆమెను వదలడానికి సంకోచిస్తే నాకు చెప్పు. నా నోట మాట రాక నేనేమి బదులు చెప్పలేదు. వెంటనే స్థిరమైన స్వరముతో స్వామి చెప్తుందట, మాత నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే అని చెప్తుందనమాట. వేరే ప్రశ్న అంటూ ఏమీ లేదని. తర్వాత మాత నవ్వి, అందరూ కూడా ఉషా, రోహణ అందరూ కూడా నీతోనే మేము వస్తాము. మీరు మమ్మల్ని ఎంపిక చేసుకోవడాన్ని మేమెంతో ఆనందంగా స్వీకరిస్తున్నాము అని చెప్పారట. మరి మీ అంచనాలకు తగినట్లుగా మిధులకు ప్రాతినిధ్యం వహిస్తూ జీవించడానికి మేమక్కడ ప్రయత్నం చేస్తాము. ఆ మాటలకు మీనాక్షికి దుఃఖం వచ్చిందట. చాలాసేపు మాట్లాడలేక, మాత మీరు ఇక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతారేమో నేను ఎంతో భయపడ్డాను. అటువంటిది మీరు నన్ను ఈ ముసలి దురదృష్ట సేవకురాలు శాపగ్రస్తురాలైన ఉషారోహణ శాపం సంగతి తెలియదు కనుక ఆగిపోయి, మరి మాత తన చేతిని నా పైన ఉంచి నిదానంగా, మీనాక్షి నువ్వు ముసలిదానివి కాదు, దురదృష్టవంతురాలివి కాదు, మిగిలిన వారెవ్వరికన్నా మిథిలి యొక్క ఆత్మను నువ్వే ఎక్కువ ప్రాతినిధ్యం వహించగలవు. నాకులాగేని నువ్వు ఈ నేలకు ఈ భూమికి చెందినదానవు అని చెప్తుందనమాట సీతామాత మీనాక్షికి. నువ్వు నాలాగే ఇక్కడ ఈ నేలకు భూమికి చెందినదానవు. తరువాత ఆమె ఏడుస్తూ రోహన్ వైపు తిరిగి, ఆమెకు చెల్లెలు, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు ఉన్నారు. ఆమె వారిని వదిలి వెళ్ళవలసి ఉంటుంది. బహుశా మళ్ళీ ఎప్పుడూ చూడకపోవచ్చు. నువ్వు ఖచ్చితంగా వస్తావా రోహన అని మాత వైపు స్థిరంగా చూస్తూ ఆమె తల ఊపి స్థిరమైన గొంతుకుతో, మాత నేను తప్పకుండా వస్తాను. మీకు సేవ చేయడం కంటే ప్రియమైనది నాకు ఏదీ లేదు అని చెప్పిందట. మరి అంతా కూడా అందరూ కూడా చక్కగా మాతతో వెళ్ళడానికి సిద్ధమైపోయారనమాట. అందరూ కూడా అన్నీ సర్దుకొని ఉండండి, నేను 2 రోజుల్లో వెళ్ళబోతున్నాం మనము అని ఆమె లేచి అరణ్యాన్ని చుట్టూ చూస్తూ, ఈ అడవే నా ప్రపంచము, నేను ఇక్కడే పెరిగాను, నాకు తెలిసిందంతా నేను ఇక్కడే నేర్చుకున్నాను, ఇది నాకు ప్రతి విషయము బోధించింది, అందుకు నేనెంతో ఇక్కడ కృతజ్ఞురాలని. తన చేతిని హృదయంపై ఉంచుకొని ఆమె నెమ్మదిగా మొత్తం చుట్టూ చూసి, నేను నా ప్రేమను మీతో వదిలి వెళ్తున్నాను. మీరెప్పుడూ రక్షించబడుదురుగాక. మీరు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని నేను ప్రపంచంలో అనేక భాగాలకు తీసుకువెళతాను అని ఆ ప్రకృతి మాతతో చెప్తుందట సీతామాత తన హృదయం మీద చేయి వేసుకొని. ఆ మాటలతో వెనుతిరిగి రాజప్రసాదం వైపు నడిచి లోపలికి అడుగు పెట్టేటప్పుడు ఆమె నా వైపు తిరిగి, నువ్వు కిరణ్కు చక్కగా వీడ్కోలు చెప్పడం మర్చిపోకు అని మీనాక్షి వైపు తిరిగి చెప్పిందట మాత. నేను అలాగే తల ఊపి గదిలోకి వచ్చిన వెంటనే ఆ సంగతి మర్చిపోయి మాతను సిద్ధపరచడానికి ఎన్నో పనులు చేయవలసి ఉంది. ఉదయము వెళ్ళబోతున్నాం అనగా ఆ మాటలు నాకు జ్ఞాపకం వచ్చి హడావిడిగా కిరణ్కి చెప్పడానికి వెళ్ళిందట మీనాక్షి. అతను గాయపడిన ఒక గుర్రపు కాలుకు కట్టుకడుతూ కనిపించాడు. అతడు జాగ్రత్తగా, సున్నితముగా ఆ గుర్రముతో మాట్లాడుతూ చేస్తున్న ఆ పనిని దూరం నుంచి చూస్తూ నిలబడ్డాను. హఠాత్తుగా నా రాకను గుర్తించి కిరణ్కి నేను వెళ్తున్నాను సీతామాతతో చెప్పడానికి వెళ్తే, అతను ఒక గుర్రానికి కాళ్ళు ఇరిగిపోతే కట్టుకడుతూ దాంతో మాట్లాడుతున్నాడట కిరణ్. మీనాక్షి, సమయం అయిపోయిందా? మీరు ఇప్పుడే బయలుదేరుతున్నారా? నేను తల ఊపి నా కాళ్ళ వైపు దృష్టి మరల్చాను. హఠాత్తుగా నేనంత ఇబ్బందిని ఎందుకు భావించానో నాకు తెలియదు. బహుశా నేను ఎప్పుడూ మళ్ళీ కలవబోని స్నేహితునికి వీడ్కోలు చెప్పకపోవటం వల్ల కావచ్చు. అతను విచారం నిండిన కళ్ళతో నన్ను తదేకంగా చూసి, మాత లేనప్పుడు ఈ ప్రదేశము ఇంతకు ముందులాగా ఉండబోదు అన్నాడు. నువ్వు ఏమంటున్నావో నాకు తెలుసు. నేను గబగబా అన్నాను. మాత ఈ రాజప్రసాదపు జీవము. అయితే మహారాజు, సునైనా మాత ఇంకా ఇక్కడే ఉంటారు. మాత చెప్పినట్లుగా ఆమె మిధులను ఎన్నడూ వదలదు. అది ఎప్పుడూ ఆమె హృదయంలోనే ఉంటుంది. బహుశా నేను నిన్ను మళ్ళీ చూడను అని చెప్పాడంటే కిరణ్.
నాకు తెలియదు కిరణం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. జంతువులను జాగ్రత్తగా చూసుకో. నువ్వు చూసుకుంటావని నాకు తెలుసు. అది మాతకు ఆనందాన్ని ఇస్తుంది అని చెయ్యి ఊపుతూ గబగబా వచ్చిందట. ఈ చిన్న సంభాషణ నాలో అంత కలవరాన్ని ఎందుకు కలగజేసిందో మీనాక్షికి అర్థం అవ్వలేదట. మరి ఆ మనసంతా కూడా అక్కడ వదిలి వాటి మీద ఉంది. నా చిట్ట చివరి వీడ్కోలు చెప్పడానికి ఆ చిన్న గది, చిన్నప్పటి నుంచి అక్కడ ఉండే కదా, ఆ గదిలోకి వెళ్ళిందట మీనాక్షి. అక్కడ ఆ తండ్రి జ్ఞాపకాలు, తన బాల్యము, మరి నా పట్ల, ఆ మీనాక్షి పట్ల ఆయన కాఠిన్యము, అవగాహన రాహిత్యం అంతా కూడా తన మనసులోకి మళ్ళీ తలుచుకుంటుందనమాట. ఆయనతో కలిసి ఉన్న ఆ ప్రదేశాలను వదిలి వెళ్ళడానికి కొంచెం విచారం కలిగించింది. మరి నాతో పాటు కలిసి పెరిగిన ఆ పరిచారికులు నా కుటుంబంలాగా మారిపోయారు. మిగిలిన పరిచారికులు అందరితోని ఎంతో ప్రేమతత్వంతో మారిపోయింది కదా. మరి నేను మిథులను, దానిలోని ప్రతి దానిని ప్రేమించాను. మరి నేను మాత కూడా నా మా నాకులాగే భావిస్తుందని అనుకున్నాను. ఆమె సునైనా మాతను, మహారాజును వదలబోతుంది. నేను ఈ విధముగా ఆలోచిస్తుండగా తలుపు దగ్గర సోమస్వరం వినిపించిందట. మీనాక్షి, నువ్వు మిథులను ఎప్పుడూ వదలవు. మిథుల నీలో ఉంది. నాలోను, మాతలోను, మనందరిలోనూ కూడా మిథుల ఎప్పుడూ ఉంటుంది. మనము ఎక్కడ ఉన్నప్పటికీ అది మనతోనే ఉంటుందని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో అని సోమ చెప్తుందనమాట. సమయం కావచ్చిందా అని అడిగాను. అవును, తల ఊపింది. అందరూ కూడా సభా మందిరం దగ్గర ఉన్న ఆ ద్వారం దగ్గరికి వచ్చి చేరారట. మొత్తం అందరూ కూడా వెళ్ళటానికి సిద్ధమయ్యారు. తనకున్న కొంచెం సామాన్లు తీసుకుని గది చుట్టూ చూసి వీడ్కోలు చెప్పిందట మీనాక్షి. చాలా వీడ్కోళ్ళు అంతకుముందే చెప్పాను. నేను, సోమ, ఉష, రోహన్లతో పాటు అయోధ్యకు వచ్చేవారితో చేరుకొని శ్రీరాముడు అతని సోదరునితో రథం మీద కూర్చున్నారు. ఇప్పుడు సీత, ఊర్మిళ రాక కోసం సునైనా మాత, మహారాజుల కోసం ఎదురు చూస్తున్నాము. కొంతసేపటికి వాళ్ళు కూడా వచ్చారు. కన్నీళ్లతో విడిపోయే సమయం అది. సునైనా మాతకు క్లిష్ట సమయము. ఆమె తన చేతి నుంచి ఒక కంకణాన్ని తీసి ఊర్మిళ చేతికి పెట్టి, ఈ కంకణం ఎప్పుడూ నిన్ను రక్షిస్తుంది అని చెప్పింది. తరువాత ఆమె తాను ధరించిన ఒక కంఠాభరణాన్ని తీసి సీత మెడలో వేసి, నా తల్లి నా వివాహమై వచ్చేటప్పుడు ఇది నాకు ఇచ్చింది. ఆమెకు అత్యంత వస్తువు అది. ఇది నీవు ఎక్కడికి వెళ్ళినా దీనిని నీతో ఉంచుకో అని చెప్పిందట. ఒక కంకణాన్ని తీసి ఊర్మిళకి, ఇంకొక మెడలో హారం తీసి సీతామాతకి ఇచ్చి, నా తల్లి నాకు వివాహ సమయంలో ఇచ్చింది, నేను మీకు ఇస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇది నీతో ఉంచుకో. మహారాజు కూతుర్లిద్దరినీ చేతిలోకి తీసుకొని మౌనంగా హృదయానికి హత్తుకొని ఆశీర్వచనం ఇచ్చి సీతతో ఆయన, నువ్వు ఎవరో, ఎందుకు వచ్చావో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. మిథుల నుంచి నువ్వు పొందవలసింది పొందావు. ఇప్పుడు దాన్ని ప్రపంచంతో పంచుకో అని మంచి సందేశం ఇచ్చారనమాట. ఎంత మంచి సందేశం చూడండి ఇక్కడ. నువ్వు ఎవరో, ఎందుకు వచ్చావో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. మిథుల నుంచి నువ్వు పొందవలసినది పొందావు. ఇప్పుడు దాన్ని ప్రపంచంతో పంచుకో అని రాజుగారు చెప్పారట. సీత తల ఊపి, తండ్రి కానీ ఆయన పాదాలపై తన వేళ్లను ఉంచారు. మాటలు వద్దు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. తరువాత ఆయన శ్రీరాముని వద్దకు వచ్చి ముందు మౌనంగా నిలబడి, నేను మిథులను ప్రేమించడానికి పెరిగాను. శ్రీరాముడు గొప్ప ఆప్యాయతను, కొంత విచారాన్ని కలిపి నేను మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడ చాలా రోజులు గడిపినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మహారాజు నవ్వి, నేను నీకు నా జ్ఞానాన్ని ఇచ్చాను రామా, దాన్ని ప్రపంచం కోసం వినియోగించు అని చెప్పారట. తరువాత అప్రయత్నంగా ఆయన సీతారాముల చేతులను తన చేతిలోకి తీసుకొని, ఇప్పుడు మీరిద్దరూ ఒక్కటే. మీరు వాస్తవీకరించే ప్రేమయే భవిష్యత్తుకు పునాది. మరి అదే రాబోయే యుగాలలో ఈ భూమిని నిలిపి ఉంచుతుంది. దాని పట్ల నాకే సందేహము లేదు అని జనక మహారాజు గారు చెప్పారట ఇద్దరికీ కూడా. అనుకోకుండా ఆయన తరువాత మా దగ్గరకు సీత, ఊర్మిళతో పాటు వెళ్ళే నలుగురు దగ్గరికి కూడా వచ్చి, నేను మీకు ఆశీస్సులు ఇవ్వకుండా పంపుతానని అనుకుంటున్నారా? మీరు కూడా నా కుమార్తెలే. ఎప్పటిలాగే సీత, ఊర్మిళను శ్రద్ధగా చూసుకోండి. మీ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. తరువాత నా వైపు తిరిగి ప్రేమపూర్వకంగా,
నువ్వు మీ నాన్న ఆనందించే విధంగా ప్రతి పని చేశావు. ఆయన అంచనాలను మించిపోయావు. ఆయనకు ఇది తెలిసి అనటంలో నాకు ఏ సందేహము లేదు. నీ అంకితత్వంతో నువ్వు అతనికి గౌరవాన్ని తెచ్చావు" అని రాజుగారు మీనాక్షితో చెప్తున్నారనమాట. "మీ నాన్న నువ్వేదైతే అతను అనుకున్నారో అంతకన్నా అద్భుతంగా ఇప్పుడు నువ్వు ఎదిగావు" అని చెప్తున్నారనమాట. ఆ మాటలు ఆయన చెప్పటము ఎంతో ఆనందాన్నిచ్చిందట మీనాక్షికి కూడా. ఆ క్షణంలో మహారాజుని వదిలి ఉండటం అంటే ఏటో ఇప్పుడు అర్థమవుతుందట. ఆయన మా రక్షకుడు, మమ్మల్ని నిలిపి ఉంచేవాడు, ప్రతి విషయంలోనూ ఆయనే మాకు దిక్కు. ఆయన నాకు నా తండ్రితోనూ, నా గతంతోనూ ఉన్న బంధము. ఇప్పుడు నేను ఆ బంధాన్ని వదిలి కేవలం మాత పట్ల ప్రేమ, విశ్వాసాలతోనూ, నన్ను నిర్దేశిస్తుందన్న నమ్మకముతోనూ తెలియని దానిలోకి నేను అడుగు పెడుతున్నాను. నాకు తెలీదు కానీ నేను మాత వైపు తిరగగా ఆమె నుంచి పొంగుతున్న ఉల్లాసాన్ని అనుభవిస్తూ, ఇది నేను చేసుకున్న ఎంపిక కాదు. నేను మిథిలలో నా ప్రేమ స్ప స్పందులందరినీ వదిలి అయోధ్యలో నూతన జీవితం ఆరంభించటానికి నిర్ణయించబడి ఉంటాను. ఆమెలాగేనే మీనాక్షి అనుకుంటుందనమాట. ఇదంతా కూడా ముందే నిర్ణయించబడి ఉంటుంది సీతామాతలాగే అని మీనాక్షి మనసులో అనుకుంటుందనమాట. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్